ఏపీలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదా? సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల అభిప్రాయాలే వ్యక్తమయ్యాయట. తాజాగా నిర్వహించిన సర్వేల్లో కూడా ఇదే విషయం వెల్లడైందట. మరి ప్రభుత్వ పనితీరు బాగానే ఉందన్న సర్వేలు ఎమ్మెల్యేల పనితీరుపై ఏం చెప్పింది? అలాగే ప్రభుత్వ వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఎలాంటి సలహాలు ఇచ్చింది? లెట్స్ వాచ్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో ప్రభుత్వ పరంగా పర్వాలేదని అనిపించుకుంది. కానీ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం వ్యతిరేకత ఉన్నట్లు అనేక సర్వేల్లో వెల్లడైంది. గతంలో టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన సంస్థలు సైతం పనితీరు మాత్రం బాగాలేదని తేల్చి చెప్పేశాయి. ఇప్పుడు తాజాగా మరో 2 సర్వేలు వెల్లడయ్యాయి. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేలు పార్టీ బలోపేతం కోసం ఎంత పని చేస్తున్నారు, సొంత పనులు ఎలా చక్కబెట్టుకుంటున్నారు, వీరిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై గత ఎన్నికల్లో కూటమి విజయం కోసం పనిచేసిన రాబిన్ శర్మ టీంతో పాటు కేకే సర్వే టీం కూడా సమగ్రంగా సర్వేలు చేసి రిపోర్టులు సిద్ధం చేశాయట. రాష్ట్రంలో కూటమి పాలనలో ఎవరెవరిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలు తెలుసుకునేందుకు కేకే సర్వేతో పాటు రాబిన్ శర్మ టీం కూడా క్షేత్రస్థాయిలో శ్రమించాయి. ఇందులో కేకే సర్వే ఏకంగా నియోజకవర్గానికి 10,000 అభిప్రాయాల వరకు సేకరించినట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ టీం కూడా ఆ స్థాయిలో కాకపోయినా పరిమితంగానే జనం అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. ఈ 2 రిపోర్టులు త్వరలోనే చంద్రబాబు చేతికి రానున్నాయి. ఈ 2 రిపోర్టుల్లోనూ కూటమి ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేకే సర్వే రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ఓ రిపోర్ట్ ఇచ్చింది. అయితే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి బాగానే ఉన్నట్టు పూర్తి సర్వేలో తేల్చినట్లు సమాచారం. అలాగే రాబిన్ శర్మ టీం ఇచ్చిన రిపోర్టులో సైతం కూటమి ప్రభుత్వం చాలా అంశాల్లో సానుకూలంగానే పనిచేస్తున్నట్లు ప్రజాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కొంతమంది కూటమి నేతల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు సర్వేలో వెల్లడైందట. ప్రభుత్వం ద్వారా చేస్తున్న మంచి పనులను ప్రజలకు చేరవేయడంలో ప్రత్యక్షంగా లేదా సోషల్ మీడియా పరంగా కూటమి వెనుకబాటులో ఉన్నట్టు ఈ 2 సర్వేలు తేల్చాయట. దీంతోపాటు ప్రభుత్వంపై ఉన్న కాస్తో కూస్తో వ్యతిరేకత తగ్గించుకోవాలంటే ఏం చేయాలో కూడా ఈ 2 సర్వేల్లో చెప్పినట్లు తెలుస్తోంది. ఇవి తన చేతికి రాగానే చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లున్నాయి. 8 చోట్ల టీడీపీ విజయం సాధించింది. ఒక చోట జనసేన, మరో చోట బీజేపీ గెలిచాయి. అయితే టీడీపీ 2 చోట్ల, బీజేపీ ఒకే చోట ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు సర్వేలు వెల్లడైంది. మరో 3 చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి విజయనగరంలో 9 అసెంబ్లీ స్థానాలున్నాయి. టీడీపీ గెలిచిన 8 సీట్లలో 4 ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒక చోట మాత్రం ఒక ఎమ్మెల్యేపై అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన గెలిచిన ఒకే చోట ప్రజా వ్యతిరేకత ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టీడీపీ గెలిచిన 8 సీట్లలో ఒక చోట మాత్రం ప్రజా వ్యతిరేకత ఉంది. మరో 2 చోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేన గెలిచిన 4 సీట్లలో 2 వ్యతిరేకత, మరో చోట అసంతృప్తి ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 4 చోట్ల ప్రజా వ్యతిరేకత ఉంది. 2 చోట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేన గెలిచిన 5 సీట్లలో 4 చోట్ల వ్యతిరేకత ఉంది. బీజేపీ గెలిచిన 1 సీటులో అసంతృప్తి మాత్రమే ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ గెలిచిన 9 సీట్లలో 3 వ్యతిరేకత ఉంది. జనసేన గెలిచిన 6 సీట్లలో 3 చోట్ల వ్యతిరేకత, మరో 2 అసంతృప్తి ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 7 వ్యతిరేకత ఉందట. మరో 2 చోట్ల అసంతృప్తి కనిపిస్తోందట. ఇక గుంటూరు జిల్లాలో టీడీపీ గెలిచిన 16 సీట్లలో 6 చోట్ల వ్యతిరేకత ఉంది. మరో 2 చోట్ల అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన 1 సీటులో సైతం వ్యతిరేకత కనిపిస్తోందట. ప్రకాశం జిల్లాలో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, మరో 2 సీట్లలో అసంతృప్తి ఉన్నాయి. కడప జిల్లాలో టీడీపీ గెలిచిన 5 3 సీట్లలో వ్యతిరేకత, మరో సీటులో అసంతృప్తి కనిపిస్తున్నాయి. జనసేనతో పాటు బీజేపీ గెలిచిన చోట్ల వ్యతిరేకత ఉంది. కర్నూలు జిల్లాలో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 వ్యతిరేకత ఉంది. 2 సీట్లలో అసంతృప్తి కనిపిస్తోంది. బీజేపీ గెలిచిన స్థానంలో కూడా వ్యతిరేకత ఉందట. అనంతపురంలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 6 వ్యతిరేకత ఉంది. మరో సీటులో అసంతృప్తి కనిపిస్తోందట. బీజేపీ గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత ఉందట. చిత్తూరులో టీడీపీ గెలిచిన 11 సీట్లలో 5 సీట్లలో వ్యతిరేకత ఉంది. మరో 2 సీట్లలో అసంతృప్తి ఉంది. జనసేన గెలిచిన 1 సీటులోనూ వ్యతిరేకత కనిపిస్తోందట.
రాష్ట్రంలో మొత్తం 72 సీట్లలో కూటమి పార్టీల పట్ల వ్యతిరేకత, మరో 26 సీట్లలో అసంతృప్తి వ్యక్తమయ్యాయట. రెడ్ జోన్లో టీడీపీకి చెందిన 54 మంది, జనసేనకి చెందిన 14 మంది, బీజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారట. ఆరెంజ్ జోన్లో టీడీపీకి చెందిన 22 మంది, జనసేనకి చెందిన 3, బీజేపీకి చెందిన 1 ఎమ్మెల్యే ఉన్నారు. గ్రీన్ జోన్లో మాత్రం టీడీపీ నుంచి 59 మంది, జనసేనకి చెందిన 4, బీజేపీకి చెందిన 3 ఉన్నారట. వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రుల్లో నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఫరూక్, పార్థసారథి, గుమ్మిడి సంధ్యారాణి, టీజీ భరత్, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ ఉన్నారట. అసంతృప్తి ఎదుర్కొంటున్న మంత్రుల జాబితాలో వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, సవిత ఉన్నారట. మొత్తానికి సర్వే రిపోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి ముప్పు లేదని తేల్చినా ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగోలేదని చెప్పాయి. మరి సర్వే రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.